ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈ యొక్క శ్రీ అశ్వ యోగ విద్యాపీఠం నుండి శ్రీ తులసి ఈ అక్టోబర్ 2వ తేదీ మహాలయ అమావాస్య. పితృదేవతలతో కూడుకున్నటువంటి వారికి మనకు ఈ యొక్క ఉత్తరాయణం పోయేసి దక్షిణాయనం మొదలు నుంచి పితృదేవతల సామ్రాజ్యం. వీళ్ళు భూమి మీదకి వస్తూ ఉంటారు. ఈ 15 రోజులు ఎక్స్పెషల్లీ ఈ యొక్క వినాయకుని చవితి వెళ్ళిపోగానే, నవరాత్రులు అయితే వెళ్ళిపోగానే ఈ యొక్క మహాలయ పక్షం స్టార్ట్ అవుతుంది. 15 రోజులు. ఈ 15 రోజులలో మహాలయ పక్షంలో మనం ఏం చేసుకోవాలి? అసలు మహాలయ పక్షంలో తీసుకున్నట్లయితే పితృదేవతలకు అంటే మీ ఫాదరు, వాళ్ళ ఫాదరు, అంటే నాన్నగారు, వాళ్ళ నాన్నగారు, ఇంకా వాళ్ళ నాన్నగారు, 3 తరాలకి పిండం పెట్టాలండి. ఇక్కడ పిండం అంటారు. ఎందుకంటే నువ్వులతోటి, నల్ల నువ్వులతోటి, దెబ్బలతో తిలోధారణ చేసేసి బత్తెని తీసుకుంటారు బ్రాహ్మణ్స్. ఇక్కడ పిండాలు పెట్టాలన్నమాట. ఈ సమయంలో ఆ బత్తెని ఇస్తే సరిపోతుందని చెప్తారు. ఈ మహాలయ పక్షాలలో ఇలా ఏ తిథి రోజు చనిపోతే, సపోజ్ ఇప్పుడు మన చుట్టాలలో ఎవరైనా తీసుకున్నాము, లేదంటే మన ఫాదర్స్, మన అత్తయ్య, మామయ్యలు ఇలా ఉంటారు కదా, వాళ్ళ వంశాల్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు, మనం వాళ్ళకు పిండ తర్పణ చేస్తామన్నమాట. చేసేటప్పుడు నాన్నగారు, వారి నాన్నగారు, వారి నాన్నగారు 3 సార్లు పేర్లు చెప్తారు. ఎందుకంటే ఈ ఆత్మ ఒకసారి ఈ శరీరంలో నుంచి వెళ్ళిన తర్వాత 300 సంవత్సరాలకి మరలా అతను తిరిగి ఇంకో ఆ ఇంట్లో ఉన్న రిలేషను, ఆ బాంధవ్యము, కర్మ, మనది కర్మభూమి, ఎటువంటి అజ్ఞాభావ సంబంధం, ఎవరినైనా బాధించామా, లేదా ఎవరినైనా అధికంగా ప్రేమించామా, అధికంగా వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇచ్చామా, సేవ చేసామా, ఎట్లాంటివి ఏం చేసాం మనం వాళ్ళకి, దాని లెక్క ప్రకారము వారి ఇంట్లో మనం జన్మిస్తాం. లేదు వాళ్ళే మనకు రుణపడి ఉంటారు, మనతో సేవ చేయించుకున్న డబ్బులు పొందు, ఆస్తులు పొందు మనకు రుణపడి ఉంటారు. వాళ్ళు వచ్చి జన్మ తీసుకొని మనకు సేవ చేస్తారు. ఈధర్ వాళ్ళన్నా రుణపడి ఉండాలి, మనమన్నా రుణపడి ఉండాలి. ఆ వంశంలో వచ్చేస్తాం. పర్టికులర్గా ఇదే వంశంలో జన్మిస్తారా, లేదా పర్టికులర్గా ఇదే వంశంలో జన్మిస్తారా? ఎందుకంటే అంత అవినాభావ సంబంధం వేరే ఉండదు. అదే డిఎన్ఏ, అదే యొక్క పరిమాణంతో అదే డిఎన్ఏలో అదే వంశంలో పుట్టే అవకాశం ఎక్కువ. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ వచ్చాయి. మరి ఇవే ఇక్కడ మన ప్రధానంగా తండ్రి గారి వంశం చెప్పి వారి వంశస్థులకి ఇవ్వాలి. మరి తల్లి గారి పాత్ర ఏంటి? తల్లి వారి యొక్క వంశం అని చెప్పి ఆమె కూడా ఇచ్చుకోవచ్చు. ఇద్దరికి ఆప్షన్. ఈ విధంగా మనం ఈ పిండ తర్పణ అమావాస్య రోజు యొక్క పిండ చేసి మనం పెద్దలను సంతుష్టపరచుకోవాలి. పితృదేవతలు వాళ్ళ అనుగ్రహం లేనిది దేవుడు కూడా మనకు వరం ఇవ్వలేడు. వాళ్ళని ముందు మనం శాంతిపరచుకుంటే, పితృదేవతలను శాంతిస్తే మనకు సకలమైన ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు వస్తాయి. ఈరోజు మనం చూడండి, పాడ్యమి, ద్వితీయ, తృతీయ, పంచమి, షష్ఠి, అష్టమి, నవమి, దశమి ఇలా ఉన్నాయి కదా. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఈ తిథులను బట్టి ఇప్పుడు మన నాన్నగారు ఏ తిథి రోజు పోయారు, పాడ్యమి రోజు పోయారా, ద్వితీయ రోజు పోయారా, తదియ రోజు పోయారా, ఇలా చూసుకుని ఈ నవరాత్రులలో ఉండేది ఇవే కాబట్టి తిథులు, ఆ తిథి రోజు చనిపోయింది నోట్ చేసుకొని ఆ రోజు తండ్రి గారికి పిండ తర్పణం చేసి తల్లికి చేసుకున్నట్లయితే తల్లి మరణించిన తిథి పెట్టడం అవసరం లేదు. అది సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా పిండ ప్రదానం చేయాలి. పిండాలు చేసి పంపించి తల్లి ఇవ్వడం, పిండం పెట్టడం, 3 తరాలకు ఇవ్వడం జరుగుతుంది.
అది ఈ నవరాత్రులు ఈ యొక్క మహాలయ పక్షాల వల్ల అలా చేస్తారు. తెల్లతరపురం వదిలేసి భర్తలు ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా నలుగురికి భోజనాలు పిలిచి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ వంశం తరింపబడుతుంది. కోడలి చేత దీపారాధన చేయించడం, కోడలి చేత వంట తినడం పితృదేవతలు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తుంటారు. కాబట్టి వారిని ఫాలో ఆ యొక్క శాస్త్రాన్ని అలా మనం ఫాలో అవుతూ వాళ్ళని గుర్తుపరచుకున్నట్లయితే మన జీవితం ముక్తిదాయంగా నడుస్తుంది.